హాయ్ ఎవ్రీవన్. బాధేస్తుంది, ఏం అర్థం కావట్లేదు నాకు. సోహెల్ నేను చాలా సంవత్సరాలు అయిపోయింది ఇండస్ట్రీకి వచ్చి. సినిమా మీద చాలా హోప్స్ పెట్టుకున్నాను. నేను మార్నింగ్ షో చూసిన తర్వాత వస్తే అవుట్ ఆఫ్ 5కి 3 రేటింగ్ చూశాను. బాగుంది. బట్ థియేటర్ల దగ్గర మాత్రం జనాలు అంటే ఈ మధ్యకాలంలో కొన్ని సినిమాలు వచ్చాయి, ఏం నా కింద కూడా తీసేసినావా, పైన ఆల్రెడీ పోయింది కదా అనేదానికేమో డబ్బులు కోట్లు కుమ్మరిస్తున్నారు. ఒక ఫ్యామిలీతోటి, ఒక చెల్లెలతోటి, ఒక అమ్మతోటి, ఒక భార్యతోటి, పిల్లలతో కూర్చొని చూసేటువంటి సినిమా బూట్ కట్ బాలరాజ్. లిటరలీ నేను చెప్తున్నాను, ఎలాంటి వల్గర్ లేని సినిమా మేము చేశాము, మీరు థియేటర్స్కి వచ్చి చూస్తారనే ఒక నమ్మకంతో ఇక్కడ కొన్ని కోట్ల రూపాయలు పెట్టి మేము చేస్తున్నాం. బట్ బూత్నే మీరు ఎంకరేజ్ చేస్తానంటే బూత్ అనేది ఎక్కువ రోజులు ఉండదు. ప్రతి తల్లి కొడుకు, ఒక తల్లి ఒక కూతురు, ఒక అన్న ఒక చెల్లెలు, వీళ్ళందరూ కుటుంబ సభ్యులందరూ కూర్చొని చూసే సినిమాలను ఆదరించాలి. ఎస్, యూత్కు నచ్చే సినిమాలు చేస్తారు, నేను కూడా రేపు అలాంటి సినిమాలు చేయొచ్చేమో. బట్ టోటల్ ఫ్యామిలీ అంతా వెళ్ళి కూర్చొని చూసే సినిమాలు చేద్దాం, చూద్దాం, ఎంకరేజ్ చేయండి. చిన్న సినిమాలు, పెద్ద సినిమాలు, బ్యాక్గ్రౌండ్లో మీరు అనుకుంటున్నట్టుగా ఈరోజు చిన్న సినిమాలు కూడా హిట్ అవుతున్నాయి కదా అని క్వశ్చన్స్ చేస్తారు. బట్ ఆ చిన్న సినిమా వెనకాల ఒక పెద్ద ప్రొడక్షన్ ఉంటుంది. ఆ పెద్ద ప్రొడక్షన్ వాళ్ళు లేదు, నాలాంటి సామాన్యవాడు కొన్ని కోట్ల రూపాయలు పెట్టుకుని ఒక చిన్న సినిమా తీసినా కూడా అది హిట్ అయింది అని అంటే దాని బ్యాక్గ్రౌండ్లో ఖచ్చితంగా ఒక పెద్ద ప్రొడ్యూసర్స్ ఉంటారు, డెఫినెట్గా ఒక డిస్ట్రిబ్యూటర్లు ఉంటారు. మాకు ఎలాంటి వాళ్ళు ఎవరు లేరు. మేము లిటరలీ 2.5 years నుంచి ఎంత కష్టపడ్డామో ఈ సినిమాకి, అంత కష్టపడ్డాము. ఈరోజు రియల్లీ చెప్తున్నా, మార్నింగ్ షో ప్లస్ ఇప్పుడు వచ్చిన షోలో చూస్తుంటే అందరు నవ్వుతుంటే నాకు కళ్ళల్లో నీళ్ళు తిరుగుతూ ఉన్నాయి. అరే ఇంత హ్యాపీగా ఫీల్ అవుతున్నారు కదా, మా జడ్జిమెంట్ ఏమైనా ఫెయిల్ అయిందేమో అనుకున్నాం, జనాలకి ఇది నవ్వు వస్తుందో లేదో అనుకున్నాం. బట్ అందరు నవ్వుతుంటే ఫుల్ ఎంజాయ్, నాకైతే ఫుల్ సంతోషంగా ఉంది అసలు. అలాంటిది చూస్తుంటే థియేటర్లు వైజాగ్లో, అక్కడ తిరుపతిలో థియేటర్స్ షో లేదు సార్ ఈరోజు అని చెప్పేసి చెప్తున్నారు. మాకు చాలా బాధేస్తుంది. ప్లీజ్ రండి, దయచేసి థియేటర్లకు వచ్చి విత్ ఫ్యామిలీతో మీరు చూసి జడ్జిమెంట్ చేయండి. రేటింగ్లు కాదు, ఓటీటీ కంటెంట్ కాదు. నేను మళ్ళీ చెప్తున్నాను, ఈ మీడియా ముందు నేను మీకు అందరికీ ఒక విషయం చెప్తాను. మేము 2 కోట్లు, 3 కోట్లు, 5 కోట్లు ప్రాజెక్టులు చేస్తున్నప్పుడు కూడా దాని వెనకాల కొన్ని ఉంటాయి. ఏంటి అంటే సౌండ్ ఎఫెక్ట్స్, ఒక కలర్ గ్రేడింగ్లు, ఇవి మేము లక్షల్లో ఉంటాయి. వీటికి మినిమం కలర్ గ్రేడింగ్ చేయాలంటే 7 to 10 lakhs అవుతుంది. కలర్ గ్రేడింగ్ చేయాలంటే, ఒక DTH చేయాలంటే 10 lakhs అవుతుంది. అంటే ఈ సౌండ్ ఎఫెక్ట్స్, ఈ గ్రేడింగ్, ఇవన్నీ మేము ఎందుకు చేపిస్తామంటే మీ ఆనందం కోసం, మీరందరూ ఎంజాయ్ చేస్తారు అన్న ఉద్దేశంతో మేము ఇన్ని లక్షల కోట్లు ఖర్చు పెట్టి. ఈ పాషాబాయ్ అయితే చాలా సింపుల్ పర్సన్, అలాంటి వాడు వచ్చి తన ఆస్తులు అవన్నీ పెట్టి, ఎందుకంటే ఒక ప్యాషన్ ఉంది, ఆ ప్యాషన్తో వచ్చాడు, పెట్టాడు. ఈ సినిమా మీద నమ్మకంతో పెట్టాడు తప్ప వేరే ఉద్దేశం కాదు. ప్లీజ్ రండి, ఇలాంటి కోట్ల రూపాయలు మేము మీకోసం, మీ ఆనందం కోసం పెట్టాము. ఓటీటీ కంటెంట్ వచ్చినప్పుడు చూసుకుందాం లేని వద్దు. థియేటర్ ఫీలింగ్ వేరే ఉంటుంది, ఓటీటీ కంటెంట్ ఉండే ఫీలింగ్ వేరే ఉంటుంది. ప్లీజ్ దయచేసి థియేటర్స్కి వచ్చి బూట్ కట్ బాలరాజుని చూడాల్సిందిగా నేను చేతులెత్తి మీకు అందరికీ నమస్కారం చేస్తున్నాను. ఎందుకంటే నాలాంటి డైరెక్టర్స్ కిల్ అయిపోకూడదు. పెద్ద డైరెక్టర్లే, పెద్ద హీరోలే, పెద్ద ప్రొడ్యూసర్ ఇది కాదు. మాలాంటి వాళ్ళు కూడా బతకాలి, మాలాంటి వాళ్ళు కూడా చాలా టాలెంట్ ఉంది. మేము ప్రూవ్ చేసుకునే అవకాశాన్ని మీరు ఇవ్వాలి, ప్రొడ్యూసర్స్ వీలు కాదు. యాజ్ ఏ ప్రేక్షకులుగా మీరు మాకు అవకాశాన్ని ఇవ్వండి. ప్లీజ్ దయచేసి థియేటర్కి రండి, బూట్ కట్ బాలరాజు అందరు ఫ్యామిలీతో చూడండి, ఎంజాయ్ చేయండి. థ్యాంక్ యూ.